ఈ వీడియోలో మనం ల్యాండ్ లాస్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. షెడ్యూల్డ్ ఏరియాస్. షెడ్యూల్డ్ ఏరియాస్ అనేవి మన భారతదేశంలో ప్రత్యేకమైన ప్రాంతాలు. రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ 244 ఆర్టికల్ నుంచి ఇవి తీసుకోబడ్డాయి. షెడ్యూల్డ్ ఏరియాస్. షెడ్యూల్డ్ ఏరియాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్డ్ పీపుల్‌కి, షెడ్యూల్డ్ రీజియన్స్‌కి, ట్రైబల్ కమ్యూనిటీస్‌కి ఒక సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం కోసం, వారి కోసం కేటాయించబడిన ప్లేసెస్ అన్నమాట. సో, ద ల్యాండ్స్ అసైన్డ్ టు పీపుల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ రీజియన్స్. సో, రీజియన్స్ విత్ ట్రైబల్ కమ్యూనిటీస్ విచ్ నీడ్స్ ప్రొటెక్షన్. సో, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఇకపోతే టెన్యూర్స్ విషయానికొస్తే ఈ ఇవన్నీ ఓనర్‌షిప్ ట్రైబల్స్‌కి చెందుంటాయి. ట్రైబల్ కమ్యూనిటీస్‌కి చెందుంటాయి. ఈ ఓనర్‌షిప్‌ని వీళ్ళు ఒకవేళ వేరే వాళ్ళకి కనుక ఒక ల్యాండ్‌ని ట్రాన్స్‌ఫర్ చేయాలి అంటే అది అవ్వదు. సో, అది రెస్ట్రిక్టెడ్ టు నాన్ ట్రైబల్స్. ఎవరైతే వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే అవి ట్రాన్స్‌ఫర్ చేయగలరు. అండ్ ప్రొటెక్ట్స్ ట్రైబల్ టెనెంట్ రైట్స్. వీళ్ళ కోసం ప్రత్యేకమైన లాస్ ఉన్నాయి షెడ్యూల్డ్ ఏరియాస్ గురించి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జుబావ్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది మధ్యప్రదేశ్‌లో. అది షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కి మాత్రమే చెందింది. అక్కడ డిఫరెంట్‌గా ఉంటాయి ల్యాండ్ లాస్. మన రూరల్ ఏరియాస్‌లో కాకుండా డిఫరెంట్‌గా ఉండొచ్చు. నెక్స్ట్ అసైన్డ్ ల్యాండ్స్. అసైన్డ్ ల్యాండ్స్ అంటే a portion of land allocated by the government to individuals. సో ఎవరికైనా ఒక పర్సన్‌కి అసైన్ చేస్తే మనం ఒకప్పుడు పట్టాదారని చదివేవాళ్ళం కదా! సో అలాగా దీన్ని అసైన్డ్ ల్యాండ్ ఒక పర్టిక్యులర్ పర్సన్‌కి, ఇండివిడ్యువల్‌కి గవర్నమెంట్ అసైన్ చేస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే పర్పస్ ఏంటంటే కల్టివేషన్, వ్యవసాయం చేయొచ్చు. సెటిల్‌మెంట్ ఆర్ ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కిందైనా యూజ్ చేసుకోవచ్చు. సో అసైన్డ్ ల్యాండ్. టెన్యూర్ అండ్ టెనెన్సీ సిస్టమ్‌లో రైట్స్ అండ్ కండిషన్స్ అసైన్డ్ ల్యాండ్స్ లాస్ ప్రకారం చెందుతాయి. లైక్ వాళ్ళు ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోగలరు అసైన్డ్ ల్యాండ్స్. కాకపోతే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి గవర్నమెంట్ ఆల్రెడీ పెట్టుంటుంది. 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత మాత్రమే అసైన్డ్ ల్యాండ్స్ కన్వర్ట్ అవుతాయి. నెక్స్ట్‌ది మహల్వారీ సెటిల్‌మెంట్. మనం ఇంతకు ముందు వీడియోలో జమీందారీ సెటిల్‌మెంట్, రైతువారీ సెటిల్‌మెంట్ చూసాం. ఇది మహల్వారీ సెటిల్‌మెంట్. మహల్వారీ సెటిల్‌మెంట్ అంటే చాలా సింపుల్. ఇండివిడ్యువల్ ల్యాండ్ హోల్డర్స్ ఉంటారు గదా! వాళ్ళు కల్టివేషన్ వ్యవసాయానికి సోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కళ్ళకి, ఒక్కొక్క రైతుకి ఇంత ల్యాండ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ మహల్వారీ సెటిల్‌మెంట్‌లో మహల్స్ అంటే గ్రూప్ ఆఫ్ విలేజెస్. కొన్ని గ్రామాలన్నీ కలిపి ఒక గ్రూప్ మహల్ కింద ఏర్పడి ఉంటాయి. సో, ఈ మహల్‌లో వీళ్ళేం చేయాలంటే ఒక ప్రతి వీక్ లేదా ప్రతి మంత్ ఒకసారి వాళ్ళు డిస్కస్ చేసుకొని, ఏ పంట పండించాలి, ఏంటి అని డిస్కస్ చేసుకొని, మొత్తం పంటంతా పండించిన తర్వాత టాక్స్ అన్నది తీసుకెళ్ళి గవర్నమెంట్‌కి పే చేస్తూ ఉంటారు. సో, ఇదంతా కలెక్షన్, టాక్స్ కలెక్షన్ ఇవన్నీ మహల్స్‌లో ఉన్న వాళ్ళకి, గ్రూప్ ఆఫ్ విలేజెస్‌కి మాత్రమే చెందుతుంది. ఈ విలేజెస్ అంతా ఒక కమ్యూనిటీగా చేసి యూనిఫైడ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ చేయాలి. ఇది మహల్వారీ సెటిల్‌మెంట్. మహల్వారీ సెటిల్‌మెంట్‌లో మనం గుర్తుంచుకోవాల్సింది మీడియేటర్స్ ఉంటారు. జమీందార్స్ ఎవరు ఉండరు. నెక్స్ట్ పబ్లిక్ పర్పస్. సో ల్యాండ్ లాస్ పబ్లిక్ పర్పస్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ లాలో పబ్లిక్ పర్పస్ అంటే మీనింగ్ ఏంటో చూద్దాం. సో ల్యాండ్ లాస్‌లో పబ్లిక్ పర్పస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ల్యాండ్‌ని కమ్యూనిటీ బెనిఫిట్ కోసం అక్వైర్ చేసుకునే పవర్ స్టేట్‌కి ఉంటుంది. అంటే మన గవర్నమెంట్ ఏదైనా ఒక ల్యాండ్‌ని అక్వైర్ చేసుకోవచ్చు. కానీ దానికి రూల్స్ ఉన్నాయి. జస్ట్ కంపెన్సేషన్ ఇవ్వాలి. న్యాయబద్ధమైన బిజినెస్ సారీ మార్కెట్ వాల్యూ ఎంతుందో అంత కాంపెన్సేషన్ ఇచ్చి ఆ పర్పస్ తీసుకోవాలి. కానీ ఎగ్జాంపుల్ చూస్తే ఒక రైల్వే స్టేషన్ బిల్డ్ చేయాలి. ఆ రైల్వే స్టేషన్ బిల్డ్ చేయాలి అంటే దానికి దగ్గరగా ఉండాల్సినవన్నీ వసతులన్నీ ఉండాలి. సిటీకి దగ్గరగా ఉండాలి కాబట్టి అటువంటి టైంలో ల్యాండ్ అనేది అక్విజిషన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఇన్వెస్ట్‌మెంట్ లాలో ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోటింగ్ ఎకనామిక్ గ్రోత్. ఆర్థికపరమైన అభివృద్ధి చెందడానికి పబ్లిక్ పర్పస్ ఇక్కడ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏలినేషన్
ఎలినేషన్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కి లేదా ఒక పర్సన్ నుంచి ఒక ఎంటిటీకి, ఒక సంస్థకి ల్యాండ్‌ని బదిలీ చేయడం. ఓనర్‌షిప్‌ని బదిలీ చేయడం. ఒక ఒక చోట నుంచి ఇంకొక చోటకి. దీంట్లో సేల్ అనేది ఒక ఎలినేషన్. అంటే మనీ తీసుకొని సేల్ చేయడం. సేల్, లీజ్ తీసుకోవడం, మోర్ట్‌గేజ్ చేయడం, ఎక్స్‌చేంజ్ అని ఒకటుంటుంది. ఎక్స్‌చేంజ్ చేయడం. ఇవన్నీ కూడా ఎలినేషన్ థింగ్సే. ఇక్కడ వల్నరబుల్ ల్యాండ్ ఓనర్‌షిప్ అంటే